మరమరాల లడ్డు చూస్తారా ఈరోజు? ప్రాసెస్ చూద్దాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ఈ మరమరాలతో లడ్డూలు. చిన్నప్పుడు షాపుల్లో అక్కడ ఇక్కడ మనం చూస్తూ ఉండేవాళ్ళం కదా, సేమ్ టేస్ట్ అలాగా ఈరోజు నేను చేయాలనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇలా పెద్ద మూకిల్ లాంటిది అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, ప్యాన్ లాంటిది అయితే బాగుండదు. అందుకని ఇది ఒక కప్పు బెల్లంకి 3 or 4 cups మరమరాలు తీసుకోవాలి. 4 అయితే కొంచెం స్వీట్ తగ్గుతుంది, 3 అయితే చాలా బాగుంటుంది. నేను అటు ఇటుగా తీసుకున్నాను, 3.5 అట్లా. సో దీన్ని మనము లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, నాకు ఒక 10 నిమిషాలకి ఇలా టక్కన్ సౌండ్ వచ్చిందా? ఇంత సరిపోదు, నోట్లో వేసుకున్నప్పుడు కూడా క్రంచీగానే అవ్వాలి. ముందైతే నోట్లో వేసుకుంటే మెత్తగా ఉంటాయి, ఇలా క్రంచీగా అయినప్పుడు వెంటనే తీసి పక్కన ఆరబెట్టుకోవాలి. ఇవి ఇలా కొంతసేపు మనకి పక్కన ఆరుతూ ఉంటాయి. సేమ్ ఇదే ప్యాన్లో కప్పు బెల్లం తీసుకున్నాను. తీసుకొని కొంచెం వాటర్, చాలా కొంచెం నెయ్యి వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయి. వేసుకొని ఇంకా దీన్ని తిప్పుతూ ఉండాలి. చూసారా, భలే నీట్గా వస్తుంది. ఇది చూయిగా రావాలనుకునే వాళ్ళు, సాగుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఆపేయచ్చు. లేదు మాకు గట్టిగా క్రంచీగా కావాలి అని అనుకునే వాళ్ళు ఇంకొంతసేపు ఉంచుకోవచ్చు. దీంట్లో నేను కొంచెము ఇలాచీ పొడి వేస్తున్నాను. ఇంకా బాగా బబుల్స్లో వచ్చేస్తున్నాయి కదా, అప్పుడు వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం వేసుకొని, ఇది చూసారా క్యాండీ లాగా అయింది. వాటర్లో వేయగానే సౌండ్ వస్తుంది అనమాట. వచ్చింది కదా, అది నవ్ ఇట్స్ డన్. ఇప్పుడు మరమరాలు దీంట్లో వేసేయడం. ఈ మరమరాలు ఉన్నాయి కదా, వేసేసి ఫాస్ట్గా తిప్పేయాలి, కోట్ చేయాలి బాగా. ఇది చక్కగా సరిపోతుంది, ఎగ్జాక్ట్ కొలత. 3 కానీ 4 కానీ కప్స్ మరమరాలు తీసుకోండి. ఎక్కువ బెల్లం టేస్ట్ కోసం అయితే 3 సరిపోతాయి. లేదు పర్వాలేదు ఇంకొంచెం వేసుకోవచ్చు అని మాకు అంత స్వీట్ వద్దు అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అది. ఇప్పుడు బాగా కొట్టేపోయింది కదా, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు ఇలా దీన్ని ఆరబెట్టుకోవాలన్నమాట, ఎక్కువ కాదు. ఇప్పుడు మనం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి, లేదు అంటే ఇది గట్టి పడిపోతుంది. గట్టి పడిపోయిన తర్వాత మనకి లడ్డూలకి రాదనమాట. అయితే ఫాస్ట్గా అంటే వేడి కాలిపోతుంది అని అనుకోవచ్చు, కానీ పర్వాలేదు. కొంచెం వాటర్ చేసుకొని ఫాస్ట్గా ఉండలు చేసేసుకోవాలి. సరే, నేను కొంచెం వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని ఊరికే ఇట్లా అనుకొని, ఎక్కువ కాదు, కొంచెం ఇట్లా బాగా నొక్కుతా చేస్తే లడ్డు బాగా అవుతుంది అనమాట. ఇది మన మరమరాల లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతాది కూడా ఫాస్ట్గానే మరి ఈ వేడి మీదే చేసేయాలి, లేదు అంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది. పొడిగా అట్లా స్పూన్ వేసుకుని తినేలాగా అవుతుంది, ఇలా లడ్డూల్లాగా అవ్వదు అనమాట. Thank you so much for watching. Bye bye.